ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించినాను. మనము ప్రస్తుతము లెంట్ దినములలో ఉన్నాం. ఈ లెంట్ దినములలో దేవుని బిడ్డలైన వారు ఉపవాసమును ఆచరించుట జరుగుతుంది. ఉపవాసం గురించి అనేక విధమైన నిర్వచనములను చెప్తుంటారు. అయితే ఉపవాసము ఎందుకు చేస్తారు అన్న దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రతి నరుని యొక్క దేహము ఒక గుడారము. దేనికి ఇది గుడారము అంటే దేవుని యొక్క ఆత్మకు ఇది గుడారమై ఉన్నది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తాది, దేహము దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. కాబట్టి మానవుని యొక్క దేహములో దేవుని యొక్క ఆత్మ నివాసం చేయుచున్నది. దీనిని రుజువు చేస్తూ బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనము దీన్ని చూడగలము. సో ఒక మనిషిలో ఉన్నది ఏంటంటే శరీరము, ఆత్మ. ఒక మనిషిలో ఉన్నది శరీరము, ఆత్మ. ఈ రెండు కలిసి మనిషి యొక్క జీవితమును ప్రభావితం చేస్తుంటాయి. దేహము భూ సంబంధమైనది, భూమిలోంచి తీయబడినది. భూమిలోంచి తీయబడిన ఈ దేహము భూ సంబంధమైన విషయముల మీద దృష్టి పెడుతుంటుంది. అదే సమయంలో ఆత్మ పర సంబంధమైనది. కాబట్టి దీని దృష్టి పరమందు ఉన్న దేవుని వైపు ఉంటుంది. దీని ఆలోచన విధానము దేవుని వైపు చూపిస్తుంటుంది. దీని దృష్టి పరసంబంధమైన ఈవుల వైపు చూపిస్తుంటుంది. అయితే మానవుని యొక్క దేహమునకు కాల పరిమితి ఉంది, ఆత్మకు కాల పరిమితి లేదు. మనిషి యొక్క జీవితం ఈ రెండు ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఈ రెండిటికి సమానమైన భాగము మానవుని దేహంలో ఉంది. అయితే ఆత్మ దేవుని వైపు చూపిస్తుంటుంది, పరసంబంధమైన ఈవులను చూపిస్తుంటుంది. దేహము భూ సంబంధమైన ఈవులను చూపిస్తుంది. కాబట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే రెండు ఒకదానికొకటి వ్యతిరేకము. ఈ రెండు వాటి యొక్క దృష్టి, వాటి యొక్క తలంపులు, వాటి ఆలోచనలు, మనిషి మీద అవి చూపించే ప్రభావములు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఆత్మ చెప్తుంటుంది పై ఉన్న వాటి వైపు చూడమంటుంటుంది, దేహం అంటుంటుంది భూ సంబంధమైన వాటిని చూడమంటుంటుంది. మనిషి దేనికి విలువిస్తారు అన్న దాని మీద అతని జీవితం ఆధారపడి ఉంటుంది. దీని గురించి గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధంగా పోరాడుతున్నాయి అన్నారు. ఈ రెండు ఒకదానికొకటి విరోధంగా పోరాడుతున్నాయట. ఈ పోరాటముల మధ్యనే మనిషి జీవితము నలిగిపోతుంటుంది, కుమిలిపోతుంటుంది. మనుషులు దేహము మీద దృష్టి పెట్టినట్లుగానే ఆత్మ మీద కూడా దృష్టి పెట్టినట్టయితే ఆత్మ మనిషిలో ఎదుగుతారు, ఆత్మ మనిషిలో బలపడతారు. రోమా పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనంలో చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల యందు మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు మనసునుతురు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునిస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునిస్తారు. అయితే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఈ రెండు మనసు రెండు రకమైన స్థితుల గురించి మనం తెలుసుకున్నాం. శరీరానుసారుల దృష్టి వేరేగా ఉంటుంది, ఆత్మానుసారులైన వారి దృష్టి వేరేగా ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతుంటాయి. ఎప్పుడైతే మనుష్యులు శరీరములకు పోషణాధారమైన ఆహారమును ఉపవాసమును బట్టి మానేస్తారో వెంటనే శరీరము తన బలమును కోల్పోవడం ప్రారంభిస్తుంది, శరీరం నీరసించడం ప్రారంభిస్తుంది, శరీరము నలగడం ప్రారంభిస్తుంది. అప్పుడు లోపల ఉన్న ఆత్మ ఉజ్జీవం పోసుకుంటుంది. ఎప్పుడైతే ఆత్మ లోపల పనిచేయడం ప్రారంభిస్తుందో వెంటనే ఆత్మ బలము పొందుకుంటుంది. ఆత్మ ఎప్పుడైతే బలము పొందుకుంటుందో పైన వాటి వైపు చూపిస్తుంటుంది, దేవుని యొక్క ఉద్దేశం చూపిస్తుంటుంది, దేవునితో మనకున్న సహవాసమును బయలుపరుస్తుంటుంది, దేవునికి మనకి ఉన్న సహవాసం మధ్య ఆటంకములు ఉంటే బయలుపరుస్తుంటుంది. ఆ విధంగా ఆత్మ మనిషిని దేవునితో సన్నిహితమైన సంబంధమునకు తోడుకొని పోతుంటారు, దేవునికి సమీపంగా తోడుకొని పోతుంటారు. ఎప్పుడైతే దేవుడి యొక్క సహవాసం దగ్గర అవుతుంటారో ఇది దగ్గర అవుతున్న కొద్ది శరీరము బలహీన పడుతుంటారు. ఎందుకంటే మనము దేనికి ప్రాధాన్యత ఇస్తామో దానికి మనలో పనిచేస్తుంటాయి. సో ఇప్పుడు శరీరం బలహీన పడినందున ఆత్మ బలపడి దేవునితో సహవాసమును ఏర్పాటు చేసి నిన్ను ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్తుంటుంది. అందుకే అదే రోమపత్రిక కిందకు చూసినట్లయితే 12 నుంచి 14 వచనం వరకు మనం చూసినట్లయితే,
ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లయితే మీరు బ్రతుకుదురు అని చెప్పబడింది. అంటే నీవు ఎప్పుడైతే ఆత్మలో బలపడతావో, ఆత్మలో బలపడితే నీవు దేవునితో సహవాసం ఏర్పరచుకుంటావు. ఎప్పుడైతే దేవునితో సహవాసం ఏర్పరచుకుంటావో ఆ సహవాసం పెరుగుతున్న కొద్దీ ఈ భూ సంబంధమైన దృష్టి నీర్చిల్లిపోతుంటుంది, భూ సంబంధమైన దృష్టి బలహీనపడిపోతుంటుంది, భూ సంబంధమైన ఆలోచనలు త్రోసివేయబడతాయి. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ దేవునిది. ఆ ఆత్మకు నువ్వు ఎప్పుడైతే స్థానం ఇచ్చావో, నీ శరీరం ఎప్పుడైతే నువ్వు నలగొట్టుకుంటున్నావో, అప్పుడు ఆత్మ తన కార్యమును జరిగించడం ప్రారంభించి నిన్ను బలపరుస్తూ, దేవునితో నీకు సహవాసమును బలపరుస్తూ నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంటది. అప్పుడు ఈ ఆత్మ దేవునితో ఐక్యమై దేవునితో సహవాసము ఏర్పరచుకొని శరీరం మీద దృష్టిని ఉండకుండా చేస్తుంది. అంటే శరీరం గురించి ఆలోచన, చింత తొలగించేస్తుంది. అప్పుడు ఇంకా శరీరము బలహీనమైపోతుంటుంది. అయితే ఆత్మానుసారుడు ఏం చేస్తారంటే ఆత్మ విషయంలో ఎందు మనసు ఉంచుతారు, శరీరం గురించి పట్టించుకోరు. పౌలు గారు దీని గురించి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దీని గురించి రాయబడ్డారు. ఏమని రాశారు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని రాశారు. అంటే ఇతని దృష్టి దేని మీద ఉందంటే నూతన పరచబడుతున్న ఆత్మ మీద ఉంది. ఎందుకంటే ఆత్మచేత నడిపింపబడుతున్నాడు. ఆత్మ యొక్క విలువను ఎరిగిన వాడు, ఆత్మ నడిపింపునకు లోబడి దేవునితో సహవాసం అనుభవిస్తున్న ఈ వ్యక్తి ఇప్పుడు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, మాకు తెలుసు, కానీ మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, మాకు కావాల్సింది అది. కాబట్టి బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ, నశించిపోతున్నప్పటికీ మాకు దానితో పని లేదు. ఎందుకు ఆ మాట చెప్పగలిగాడంటే ఆత్మ యొక్క విలువ ఎరిగిన వాడు, ఆత్మకున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎరిగిన వ్యక్తి. మొదట మనం చెప్పుకున్నాం కదా, ఆత్మకు మరణము లేదు. ఈ దేహమునకు ఎప్పటికైనా మరణం ఉంది. ఏదో ఒక రోజు ఈ ఆత్మ దేహమును విడిచి వెళ్ళిపోవాలి. అప్పుడు దేహము నిర్జీవమై మంటిలోనికి కలిసిపోవలసి వస్తుంది. అది ఎరిగిన దైవ భక్తుడు ఆత్మచేత బలపరచు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసమును అనుభవిస్తాడు. ఇది ఎవరు చేస్తారంటే ఆత్మలో బలపడిన వారు. ఎవరు ఆత్మలో బలపడతారంటే ఎవరైతే ఆత్మను గురించి యోచిస్తారో, ఆత్మకు లోబడతారో వారు. ఎవరు ఆత్మకు లోబడగలరు అంటే ఎవరైతే తమ శరీర క్రియలను చంపుకుంటారో, శరీరమును నలగొట్టుకుంటారో వారే ఆత్మచేత నడిపింపబడగలరు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో వెంటనే శరీరం నీలో బలహీనపడిపోయి ఆత్మ ఉజ్జీవింపబడి ఆత్మ మేల్కొని నిన్ను స్వాధీనం చేసుకొని నిన్ను నడిపిస్తుంటాది. కాబట్టి నీ నడిపింపంతా చక్కగా దైవికంగా ఆత్మీయంగా జీవిస్తూ పరసంబంధమైన ఆనందమును నువ్వు అనుభవిస్తుంటావు. ఇది ఉపవాసం వెనుకున్న రహస్యం. అప్పుడు నువ్వు మహా అద్భుతములను చేయగలవు, మహోన్నతమైన కార్యములను చేయగలవు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుంచి 29 వచనముల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒకడు తన కుమారుని యేసు యొద్దకు తీసుకొని వస్తారు. యేసు యొద్దకు తీసుకొచ్చిన ఈ వీడను శిష్యులు విషయం తెలుసుకొని అతనికి ప్రార్థన చేస్తారు. కానీ క్రియ జరగదు. ఎప్పుడైతే క్రియ జరగదో అక్కడ గందరగోళ పరిస్థితి జరుగుతుంది. యేసుక్రీస్తు అప్పుడు అడుగుతాడు, ఏం జరిగింది, ఏంటి గందరగోళం కారణం ఏంటి అన్నప్పుడు అతను అంటాడు, అయ్యా నేను నా కుమారునికి బాగోకపోతే ఈ విధంగా తీసుకొచ్చాను, శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వారు ప్రార్థన చేశారు కానీ వారి వల్ల అది కాలేదు అన్నప్పుడు అప్పుడు యేసు ప్రార్థన చేసి ఆ దురాత్మను గద్దించగానే అది అతన్ని విలవిలడాడించి వదిలి పోయిందట. మరి మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు చేయలేకపోయారంటే 29వ వచనంలో అక్కడ యేసు అంటాడు, ప్రార్థనల వలనే తప్ప ఇటువంటిది వదిలిపోవటం అసాధ్యము అన్నాడు. ప్రార్థనల వలననే అన్న మాటకి ఫుట్నోట్లో ఉంది, ఉపవాసము వలననే అని వ్రాయబడింది. అంటే ఇక్కడ ఉపవాసం గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పబడింది. ఎవరైతే ఉపవాసం కలిగి ఉంటారో వారు ఆత్మశక్తి గలవారై
సాతానుని ఓడించగలరు, సాతానుని జయించగలరు. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 4:4 చూసినట్టయితే అక్కడ అంటాడు, మీలో ఉన్నాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు అని చెప్పాడు. లోకములో ఉన్నది సాతాను శక్తి, నీలో ఉన్నది దేవుని యొక్క శక్తి. కాబట్టి నీలో ఎప్పుడైతే శక్తి బలమైనది ఉందో ఇది వదిలిపోవాల్సిందే. ఈ ఆత్మశక్తి నీలో అంత బలమైన స్థితికి ఎప్పుడు దిగుతుందంటే, నువ్వు ఉపవాసము ఉండి ఉపవాస అనుభవం నీలో ఉన్నట్లయితే అప్పుడు నీలో ఆత్మ బలము పుంజుకుంటూ దినదినము పునరుజ్జీవింపబడి శక్తి కలిగి జీవిస్తుంది. అప్పుడు సాతాను క్రియలను, సాతాను అభ్యంతరాలను జయించగలవు. సో ఉపవాసం ఎందుకు చేస్తారంటే, ఇటువంటి ఆత్మీయమైన బలమును సంపాదించాలని, శరీరమును నలగొట్టి శరీరం మీద జయమును పొందాలి అన్నది ఉపవాసము యొక్క ఉద్దేశం. లెంట్ దినములలో మనుషులు 40 దినములు ఉపవాసం ఉంటారు. 40 దినముల ఉపవాసం గురించి బైబిల్లో అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి. అనేక మంది అనేక విషయములను చూపిస్తుంటారు. అయితే మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఉపవాసం గురించి మాత్రం మాట్లాడుకున్నాం. కాబట్టి ఉపవాసం గురించి మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దీని గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉన్నారు. 40 దినములు ఉపవాసం ఉన్న యేసుక్రీస్తు అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్యంలో ప్రార్థన చేస్తూ 40 దినములు గడిచిన తర్వాత వెలుపలికి వచ్చి ఆకలిగా ఉన్నారు. వెంటనే సాతాను వచ్చాడు. చూడండి, ఇక్కడ 3 విధములైన శోధనలను చూపించాడు. మొట్టమొదటిగా దేహమునకు సంబంధించిన శోధన చూపించాడు. శరీర సంబంధమైన శోధన చూపించాడు. నీ దేహం బలహీన పడిపోయింది కదయ్యా, బలము పుంజుకోవడానికి ఆహారం తీసుకో. రెండోదిగా ఆలయ శిఖరముల మీదకు తీసుకుని పోయి నువ్వు పైనుంచి కిందకు దూకే. నీ దేవుడు తన దూతలను పంపిస్తాడు కదా, అంటే నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ కార్యం చేయి. ఇక్కడ ఆత్మ సంబంధమైన శోధన, జీవపు డంబము మరొక విధంగా చెప్పుకోవాలంటే దీనిని ఎరిగిన యేసుక్రీస్తు గద్దించి ఆ శోధనను చేయించాడు. మూడవదిగా నేత్రాశ, లోకంలో ఉన్న మహిమంతా చూపించి ఇది నాది, ఒకసారి నువ్వు నాకు బ్రొక్కు, దీని అంతటిని నీకు ఇచ్చేస్తానన్నాడు. వెంటనే యేసు, ప్రభువైన నీ దేవునికి తప్ప మరి ఎవరిని నువ్వు సేవింపకూడదు, మరి ఎవరికి నువ్వు బ్రొక్కకూడదు అని బైబిల్లో రాయబడి ఉంది కదా అని యేసుక్రీస్తు వాక్యం ద్వారా 3 శోధనలు ఎప్పుడైతే జయించాడో సాతాను అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడైతే 40 దినములు ఉపవాసం చేసి వచ్చాడో అప్పుడు యేసుక్రీస్తుకి సంపూర్ణమైన ఆత్మశక్తి వచ్చింది, సంపూర్ణమైన ఆత్మీయ బలం వచ్చింది. కాబట్టి సాతాను వేసిన శోధనలు లేకపోతే సాతాను వేసిన బాణములను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న ఆత్మ నడిపింపు యేసుక్రీస్తు పొంది ఉన్నాడు. అటువంటి ఆత్మ బలమును యేసుక్రీస్తు పొంది ఉన్నాడు. ఎప్పుడు వచ్చింది? 40 దినములు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్న తర్వాత. ఈనాడు క్రైస్తవులు కూడా 40 దినములు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ రోజు 40 దినములు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఈరోజు 40 దినములు ఉపవాసం చేస్తున్నాను. మంచిదే. అయితే 40 దినములకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? 40 దినములలో ఉన్న ఆ 40 సంఖ్యలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్నది ఒకసారి మనము తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో దీని గురించి వ్రాయబడింది. నేను చెప్తాను, చూడండి. ఇక్కడ ఎవడైనా అపరాధం చేసి ఎవడైనా దెబ్బలకు పాత్రుడైనట్లయితే మీరు అతనిని 1 తక్కువ 40 దెబ్బలు కొట్టాలి. 40 దెబ్బలు కొట్టడానికి వీలు లేదు. ఒకవేళ 40 దెబ్బలు కొట్టినట్లయితే మీలో అతనిని నీచునిగా చేసిన వారు అవుతారు. ఇక మీద అతని మీద మీరు చేయి వేయకూడదు అని దేవుడు అక్కడ 40 దినముల నియమమును నియమించాడు. ఏది జరిగినా 40 చేస్తే ఒక దోషిని నువ్వు శిక్షించాలి అంటే ఒకరిని నువ్వు శిక్ష ప్రకారం కొరడా దెబ్బలు కొట్టాలంటే 40 కొట్టాలి, అంతకన్నా ఎక్కువ కొట్టకూడదు. 40 కొట్టిన తర్వాత అతని మీద ఉన్న శిక్ష తీరిపోయింది. ఒకరిని కొరడాతో కొట్టాలి అంటే 40 కొట్టాలి. ఈ విధంగా 40 అని దేవుడు అక్కడ మోషే ధర్మశాస్త్రంలో బయలుపరిచాడు. అందుకే చూడండి, అపోస్తలుడైన పౌలుని
కొట్టినప్పుడు 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనం నుంచి దీనిని మనము చూడగలం. ఇక్కడ పౌలు అనేక సార్లు కొట్టబడ్డాడు, పిడుగుద్దులు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, నానా విధమైన శిక్షలు అనుభవించాడు. ఏదైనా సరే సంపూర్ణంగా శిక్ష పడలేదు అని చెప్పుకోవడానికి వీలుగా ఒకటి తక్కువ 40 కొట్టేవారు. సో దట్ మరలా కొట్టడానికి వీడికి అవకాశం వచ్చేది. ఎందుకంటే 40 కొడితే ఇక మీద అతని మీద దెబ్బ వేయకూడదు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు పౌలు పట్ల జరిగించారు. సో ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే 40 సంపూర్ణ సంఖ్య. ఇశ్రాయేలీయులకు 40 ఒక సంపూర్ణమైన సంఖ్య. అందువల్లే ఇశ్రాయేలీయుల మీద జలప్రలయం కురుమరించినప్పుడు 40 దినములే వర్షము కురిచింది. ఇశ్రాయేలీయులు నడిపించడానికి మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వాలన్నప్పుడు 40 దినములు మోషేతో సహవాసం చేశాడు. అప్పుడు దేవుడు తన ఆజ్ఞలను మోషేకి ఇచ్చాడు. ఈ విధముగా 40 దేవుడికి ఇష్టమైన రాజులు 40 సంవత్సరములు పాలించారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి 40 దినములు ప్రయాణం పెట్టాడు. అయితే వాడు అపరాధమును బట్టి వారు 40 దినములు 40 సంవత్సరాలు చేసుకున్నారు. అది వేరే, ఏదేమైనా 40. సో ఈ విధముగా 40 అన్నది ఒక నియమం ఏర్పడింది. ఇప్పుడు మనం యోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉండి ఆత్మలో బలపడి ఆ ఆత్మశక్తితో సాతానుని జయించాడు, సాతానుని పారద్రోలాడు. ప్రియ సంగమా, ఆ యేసుక్రీస్తు అడుగుజాడలను అనుసరిస్తూ లెంట్ దినములలో 40 దినములు ఉపవాసం చేయొచ్చు. దేవునితో గడుపుతున్న నీవు ఎంతవరకు ఆత్మశక్తిని పొందుకుంటున్నావు? ఎంతవరకు శరీరం మీద నువ్వు జయజీతను పొందుకుంటున్నావు? ఎంతవరకు సాతాను నువ్వు ఎదుర్కొనే శక్తిని సంపాదిస్తున్నావు? ఒకసారి యోచించు ప్రియుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి యోచించు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోగలుగుతున్నామా? అటువంటి సాతానుని జయించి ఆత్మీయమైన స్థితిలోనికి మనము ఎదగగలుగుతున్నామా? ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాల్సిన విషయం. జీవితంలో అనేక సంవత్సరాల నుంచి మనము లెంట దినములను ఆచరించుచున్నాము. అనేక సంవత్సరాల నుంచి ఉపవాస దినములను ఆచరించుచున్నాము. అయితే ఈ ఆచరణ వలన మనము సాధించింది ఏమైనా ఉందా? దేవుని సన్నిధిలో మనము ఎదిగినది ఏమైనా ఉందా? దేవుని ఆత్మలో మనము బలపడినది ఏమైనా ఉందా? దుష్టుడి మీద జయ జీవితమును మనం పొందుకున్నామా? ఒకసారి గమనించి ప్రియుడా, జయ జీవితం పొందుకున్నావా? లేక ప్రతి సంవత్సరం యథాప్రకారంగా లెంట దినములు వచ్చినవి 40 దినములు ఉపవాసములు ఆచరించాలి. తీవ్రమైన తీర్మానములు, ఏమీ తాగరు, నిష్ఠగా ఉపవాసం ఉంటారు. అయితే ఎంతవరకు నీ ఉపవాసం కార్యసాధకమవుతుంది? నీ ఉపవాసం బట్టి దేవుడి సన్నిధిలో దేవుడు సంతోషించే స్థితిలో నువ్వు ఎదుగుతున్నావా? లేక ఆచార క్రైస్తవం చేయొచ్చు, ఆచారముగా 40 దినములు ఉపవాసములు చేయుచున్నావు. ఒక చిన్న విషయం చెప్తాను. ఒకనొక దినములలో ఒక పూజారి గారు రోజు ఉదయం సాష్టాంగ నమస్కారము చేయుచుండేవారు. అయితే ఈయన చేయుచున్న క్రమంలో ఒక పిల్లి వచ్చి ఇతనికి అభ్యంతరం కలిగిస్తుండేది. అతను దాటుకుంటూ వెళ్తుండేది. ఇది క్రమముగా జరుగుతున్న పరిస్థితులను బట్టి అతను ఏం చేశాడంటే, ముందుగా ఆ పిల్లిని పట్టుకొని దానిని గంపలో మూసి అప్పుడు పూజ చేయడం ప్రారంభించేవాడు. ఈ విధంగా సాగిపోతుంది. ఇతడు ఈ విధంగా చేర్చున్న విషయాన్ని తన కుమారుడు గమనించాడు. కొంతకాలమైన తర్వాత తండ్రి మరణించిన తర్వాత ఇప్పుడు కుమారుడి దినములు వచ్చాయి. ఎప్పుడైతే కుమారుడి దినములు వచ్చాయో కుమారుడు తండ్రిని చూశాడు కదా. సో ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి చేసిన ఆచారం ఆచరిస్తున్నాడు. కుమారుడు చేస్తున్న ఆచారం ఏంటంటే, దినం పూజకి మొక్కరించే ముందు పిల్లిని నరకడం ప్రారంభించాడు. ఎందుకంటే మా నాన్న చేశాడు కదా, పూజకు ముందు పిల్లిని గంపలో మూశాడు. కాబట్టి నేను పిల్లిని గంపలో మూసి నేను పూజ చేయాలి అని పూజకు ముందు పిల్లిని నరకడం ప్రారంభించాడు. పిల్లిని పట్టుకొని తీసుకొచ్చి గంపలో పెట్టి అప్పుడు పూజ చేయడం ప్రారంభించాడు. ఇది ఆచారం అయిపోయి ప్రతిరోజు పూజకు ముందు పిల్లిని పట్టుకోవడం, గంపలో పెట్టడం, తర్వాత పూజ చేయడం. చూడు, తండ్రి అయితే అభ్యంతరం కలిగిస్తుందని దాన్ని మూసిపెట్టేవాడు. కుమారుడు ఏం చేశాడు? అది చూసిన కుమారుడు దాని అంతరార్థం తెలియక ఇది ఒక ఆచారంగా చేసుకున్నాడు. అదేవిధంగా క్రైస్తవ సమాజంలో కూడా 40 దినములు ఉపవాసములు, లెంట దినములు వచ్చాయి కాబట్టి 40 దినములు ఉపవాసములు చేయాలి. అందరూ చేస్తున్నారు, నేను చేయాలి.
అని చేస్తున్నారే కానీ ఎంతవరకు దీని వెనక ఉన్న రహస్యం గురించి, దీని వెనక ఉన్న ప్రాధాన్యత గురించి గ్రహిస్తున్నారు అని ఒకసారి మనము ఆలోచించాలి. నేటి దినములలో ఉపవాసం ఆచరించిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఎంతవరకు నీకు ఆత్మ బలపడుతుంది? ఎంతవరకు నువ్వు ఆత్మలో ఎదుగుచున్నావు? నువ్వు ఆత్మలో ఎదగాలి, ఆత్మలో నడిపింపబడాలి అంటే నీకు మంచి ప్రార్థనా అనుభవము కావాలి. లేని జీవిత కాలం అంతయు నువ్వు లెంట దినములు ఆచరించినప్పటికీ మన జీవితము ఎక్కడుందో అక్కడే ఉండాలి. కారణము ఆచార క్రైస్తవ్యము, ఆచార ఉపవాసములు. ఇటువంటి విధమైన జీవితం కలిగినట్లయితే మనం ఎంతకాలం జీవించినప్పటికీ శరీరం మీద కానీ లోకం మీద కానీ జీవితం మనము సాధించలేము. దానివల్ల మన ఉపవాసము వ్యర్థము, మన సమయము వ్యర్థము, మన ఆచారము వ్యర్థము. దీని గురించే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 1 నుంచి 5 వచనములలో రాయబడి ఉంది. మీరు ఉపవాసం చేస్తారు, మంచిదే, నాకు కావాల్సింది ఉపవాసమే. అయితే మీరు ఉపవాసం చేయించినప్పుడు ఏ విధంగా చేస్తున్నారు? చేయవలసిన విధంగా చేయించున్నారా? మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీ పని వాళ్ళ చేత పని చేస్తున్నారు, వారి కష్టంలో మీరు ఆపేస్తున్నారు. వారికి వెళ్ళవలసిన ప్రతిఫలము వారికి వెళ్ళటం లేదు. నువ్వు ఉపవాసం చేస్తున్నావు కానీ నిజమైన పనులలో నువ్వు పడిపోయి నిజమైన ఉపవాసం చేయలేకపోతున్నావు. అందువల్లే నీ కార్యములను నువ్వు సాధించలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు ఆశించినది నువ్వు పొందలేకపోతున్నావు. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఆచరించిన నీవు కూడా దేవునితో గడుపుటకు సమయంలో కేటాయిస్తున్నావా? ఒకవేళ కేటాయించలేకపోతున్నావేమో. కేటాయించలేని పక్షమున ఎన్ని దినములు ఉపవాసములు ఉన్నా, ఎన్ని సంవత్సరములు ఉపవాసం ఉన్నా మనం ఉపవాసము వ్యర్థమే కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ ఉపవాసములు వ్యర్థము, నేను వాటిని అంగీకరించలేను అంటున్నాడు. అయితే ఎటువంటి విధమైన ఉపవాసం కావాలి అని దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందున్న మీ దేవుడు చూచుచున్నట్లు మీరు గదిలోనికి వెళ్ళి నీ దేవునితో నువ్వు సహవాసం చేయాలి. నీ దేవునికి నువ్వు మొరపెట్టాలి. నీ ప్రార్థనని దేవుడు వినాలి. అంటే సమస్తమైన కార్యాలను విడిచిపెట్టి ఆ సమయంలో దేవునితో గడపాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థనను వింటాడు, నీ ప్రార్థనను అంగీకరిస్తాడు, నీ ఉపవాసమును దేవుడు అంగీకరిస్తాడు. అటువంటి ఉపవాసం వలన ఆత్మ బలపడుతుంది. అటువంటి ఉపవాసం వలన ఆత్మ పునరుజ్జీవింపబడతాయి. చల్లారిపోయిన స్థితి మరలా మండి నిత్యమైన వెలుగుగా ఉండి నిన్ను నిత్యమైన వెలుగులోనికి నడిపిస్తుంది. అప్పుడు అట్టే విధమైన ఉపవాసం కలిగినప్పుడు దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 10 వచనం వరకు చూసినట్లయితే అక్కడ చెప్తాడు, అప్పుడు నువ్వు ప్రార్థన చేయగా నేను వింటాను, నువ్వు పిలువుగా నేనున్నాను అంటాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాక్యం నుండి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క జీవితం, నీ యొక్క ఉపవాసం దేవుని సన్నిధిలో అంగీకరమైనదిగా ఉండాలి అంటే ఆచార ప్రకారము ఉపవాసించే విధంగా కాకుండా భక్తితోనూ శ్రద్ధతోనూ ఆత్మను బలపరుచుకునే విధంగా నీకు ఉపవాసం ఉన్నట్టయితే, రహస్యమందున నీ దేవునితో నీకు సహవాసం కలిగి ఉన్నట్టయితే అప్పుడు నీ యొక్క ఉపవాసము ప్రయోజనకరము. అటువంటి ఉపవాసం వలన నీ ఆత్మ మేల్కొల్పబడుతుంది. అటువంటి ఉపవాసం వలన నీ ఆత్మ బలపడుతుంది. ఈ బలపడిన ఆత్మ దేవునితో సహవాసం ఏర్పరచుకుంటుంది. దేవునితో సహవాసం ఏర్పరచుకున్న ఈ ఆత్మ నీ శరీర క్రియలను చంపివేస్తుంది. అప్పుడు నువ్వు దేవునితో నిత్యమైన సంతోషమును అనుభవించగలవు. అటువంటి స్థితిని నువ్వు పొందుకోవాలనే ఈ ఉపవాస దినములను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఉపవాస దినములను ఆచరిస్తున్న నీవు ఇటువంటి అనుభవం సంపాదించుకోవాలి. ఇటువంటి అనుభవం కలిగిన వ్యక్తుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి చూడండి. యాకోబు ఆదికాండం 32వ అధ్యాయంలో మనము దీన్ని చూడగలం. యబ్బోకు దగ్గర దూతతో పోరాడాడు, పెనుగులాడాడు, పోరాడి దూతను జయించాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. సో పెనుగులాడే ప్రార్థనా జీవితం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు జయ జీవితమును పొందుతావు. అదేవిధంగా హన్నా కన్నీటితో ప్రార్థన చేసింది. హన్నా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు చూసి ఆమె ప్రార్థన ప్రతిఫలము దయచేశాడు. సో ఉపవాసంలో గడుపుతున్న నీవు నీ ప్రార్థన
కన్నీటితో ఉండాలి. కన్నీటి ప్రార్థనకు ఉన్న శక్తి లోకములో మరి దేనికి లేదు. కాబట్టి వాక్యం నుండి ఇచ్చిన ప్రియ జనాంగమా, ఒకసారి మనము ఆలోచించినట్లయితే ఈ లెంట్ దినముల ఉపవాసముల వలన మనకి కావాల్సిందేంటి? మన ఆత్మ బలపడాలి. బలపడిన మన ఆత్మ దేవునితో సహవాసమును బలపరుచుకోవాలి. దేవునితో సహవాసం బలపరుచుకున్న మన ఆత్మ దేవుని యొక్క శక్తిని అనుభవించగలగాలి. దేవుని యొక్క శక్తిని అనుభవించిన మన ఆత్మ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించాలి. అసాధ్యమైన కార్యములను సుసాధ్యంగా సాధించగలగాలి. అప్పుడే నీకు ఉపవాసమునకు ప్రయోజనము, అప్పుడే నీ యొక్క ఉపవాసమునకు ప్రతిఫలము. కాబట్టి లెంట దినములను ఆచరిస్తున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీకు ఉపవాస దినములను బట్టి నీకు ఆత్మ మేలుకొల్పబడుతుందా? నీకు ఆత్మ వెలిగింపబడుతుందా? నీ ఆత్మ దేవునిలో ఎదుగుతుందా అని నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే నీకు ఉపవాస దినములు వ్యర్థం కాకుండా నీకు ప్రయోజనకరంగా ఉండి, నీ తండ్రికి ఇష్టంగా ప్రీతికరంగా ఉండి, నీవు యోచించిన సమస్తమైన కార్యములలో నీకు సఫలతను దయచేసి నీ అవసరతలను తీర్చి నువ్వు ప్రార్థించగా గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు జరిగించే స్థితిలోనికి నిన్ను నీ దేవుడు నడిపిస్తాడు. అటువంటి బలమైన ధన్యకరమైన స్థితిని ఈ లెంట దినముల ద్వారా పొందుకోవాలని కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనం చెల్లించున్నాను. ఈ లెంట దినములలో చేయుచున్న ఉపవాసం బట్టి మేము పొందుకోవాల్సిన స్థితి ఏంటి, మేము పొందుకుని స్థితి ఏంటి అన్నది మేము తెలుసుకున్నట్టుగా విరిచిన అవకాశం బట్టి వందనలు. అయితే మేము పొందుకోవాల్సిన ఆ అనుభవం మేము పొందుకొనిచున్నామా లేదా అని యోచించి ఆ అనుభవం మేము పొందుకున్నట్టుకు మమ్మల్ని మేము చక్కబరుచుకొని ఆ స్థితిని మేము సంపాదించుకున్నట్టుకు అటువంటి అనుభవంలోకి ఎదిగినట్టు మాకు సహాయం చేసి కృప చూపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.